పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి గొప్ప దేవాని ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రవ్వా. తండ్రి తండ్రి నీ మాటలను చెప్పడానికి నిలబడి ఉండగా ప్రవ్వా, నన్ను కాకుండా ప్రవ్వా, నాలో ఉండి నిన్ను చూసి నీ మాటలు వినడానికి అందరికీ నీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రవ్వా. తండ్రి వింటున్న అందరూ ప్రవ్వా శ్రద్ధగా వినడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి ప్రవ్వా. ఎటువంటి ఆలోచనతో ఉండకున్నట్టు ప్రవ్వా, కేవలం నీ వైపే మనసును తండ్రి ఆలోచనలు తండ్రి సజీవ యాగంగా శరీరాన్ని ప్రవ్వా నీకు సమర్పించి తనని మాటలు వినడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి. చెప్తున్నా నేను సిల్వ చాటున మరుగుపరిచి ప్రవ్వా, ఏది తను నా సొంత తెలివితో సొంత అనుభవంతో ఏది నేను మాట్లాడుకున్నట్టు ప్రవ్వా నీ ఆత్మవశంలోనికి తీసుకొని ప్రవ్వా నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్కరితో ప్రవ్వా సూటిగా తేటగా మీరే మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన నజరేడిన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మన జీవితంలో లాభాలు నష్టాలు అనేవి ఉంటాయి కదా. లాభాలు నష్టాలు అనేవి ఉంటాయి. మనకు లాభం ఇష్టమా నష్టం ఇష్టమా? లాభం అనేవాళ్ళు ఎంతమంది? నా జీవితంలో అన్ని విషయాల్లో లాభం ఉండాలి. ఏ విషయంలో? మన శారీరక విషయంలో కానీ, లేకపోతే ఆర్థిక విషయంలో కానీ, లేకపోతే పిల్లల విషయంలో కానీ, మనం ఏదైనా ప్రారంభించిన వ్యాపార విషయంలో కానీ, అన్ని విషయాల్లో మనకి ఏం కావాలని మనం ఇష్టపడతాం? లాభం కదా. నష్టం అంటే ఎందుకు మనిషికి ఇష్టం ఉండట్లా చెప్పాలా? లాభంని ఎందుకు మనిషి కోరుకుంటున్నాడు, నష్టం ఎందుకు వద్దంటే, నష్టంలో చాలామంది ఎట్లుంటామంటే, నష్టం వచ్చేసరికి మనం ఏమైపోతాం అంటే కృంగిపోతాం, బాధ వస్తుంది, వేదన వస్తుంది కదా. అది ఏ విషయంలో కానీ, ఒకవేళ శారీరకంగా కానీ మన జీవితంలో ఒక సంవత్సరం కానీ, కొన్ని నెలల నుంచి కానీ మనకు ఒక అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? చాలా బాధ వస్తుంది కదా. ఏంది నా శరీరం ఏమైనా నష్టపోతుందేమో అని ఏం చేస్తాం? చాలామంది బాధపడతాం కదా. ఏదైనా ఒక వ్యాపారం కూడా మనం స్టార్ట్ చేసినప్పుడు దాని విషయంలో మనం ఏం కోరుకుంటాం? నష్టం రావాలనైతే ఎవరు కోరుకోరు. ఏం చేస్తారు? మనం ఏదైనా వ్యాపారము స్టార్ట్ చేసినప్పుడు మంచిగా దాంట్లో లాభాలు ఉండాలని కోరుకుంటాం కదా. మంచిదే కదా. మన శారీరక విషయంలో కూడా మనము లాభం ఉండాలని కోరుకుంటాం, మంచిదే. మనము శారీరక విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, లేకపోతే వ్యాపార విషయంలో కానీ లాభం ఉండాలని కోరుకుంటాం, మంచిదే. అయితే మనం ఏ విషయాల్లో లాభకరంగా ఉండాలంటే, మన జీవితంలో ఏదైనా నష్టం వచ్చినప్పుడు మనం తట్టుకోలేం కదా. ఇప్పుడు మనమందరం ఎవరమంటే దేవుని బిడ్డలం కదా. దేవుని బిడ్డలం. ఇప్పుడు మనము దేవునికి లాభకరంగా ఉండాలి. మనం ఎవరికి? మన జీవితంలో ఏదైనా నష్టం వస్తే మనం తట్టుకోలేకపోతున్నాము. ఇప్పుడు దేవుని పిల్లలు మనం ఎవరికి లాభకరంగా ఉండాలి? దేవునికి లాభకరంగా ఉండాలి. దేవునికి నష్టకరంగా ఉంటే దేవునికి బాధనా సంతోషమా లేకపోతే దుఃఖమా చెప్పాలా? దేవునికి మనము లాభకరంగా ఉండకుండా కలిగించే విధంగా మన జీవితాలు ఉంటే దేవుడు పడుతాడా లేకపోతే దుఃఖపడతాడా? చాలా బాధపడతాడు కదా. మరి దేవునికి లాభం ఎట్లా తెస్తాం మనము? ఈ విశ్వం అంతా ఎవరిది? దేవుంది కదా. దేవుంది అయినప్పుడు దేవునికి లాభకరంగా మనం ఏమి ఇస్తే సరిపోతుంది? ఏమైనా ఇస్తే సరిపోతుందా? విశ్వం అంతా దేవుందే కదా. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, విశ్వం ఏం కోరుకోవట్లే, మన నుంచి లాభం కోరుకుంటున్నాడు. మరి ఏ విషయంలో లాభం కోరుకుంటున్నాడు? మన జీవితాల్లో లాభం ఉండాలని మనం కోరుకుంటున్నాం కదా. దేవునికి ఏ విషయాలు మనం లాభకరంగా ఉండాలనేది ఒక్క విషయం మాత్రం చూసి వాక్య సందేశాన్ని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. చదువుదాం అందరూ బైబిల్ చదివితే చదువుదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము. మనము ఏ విషయాల్లో దేవునికి లాభకరంగా ఉండాలా? 12వ వచనం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. ఏం లాభం అంట? ఏ విషయాల్లో లాభం అంట? మనం జ్ఞానం కలిగి ఉంటే లాభం అంట. చూద్దాం. అదే 12వ వచనంలో జ్ఞానము ఆశ్రయాస్పదము. ఇప్పుడు జ్ఞానం కదా అంటే ఈ జ్ఞానాన్ని కొంతమంది ఆశ్రయిస్తారు కదా. సరే, ఇప్పుడు జ్ఞానాన్ని కొంతమంది ఆశ్రయిస్తున్నారంట. ఏ జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నారు అంటే, ఈ లోకానుసారం జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారంటే, బాగా చదువుకోవాలని కోరుకుంటున్నారు కదా. బాగా చదువుకోవాలా, లేకపోతే జ్ఞానం చదువుకోవడం వల్ల డబ్బు రావడం వల్ల ఏం జరుగుతుందంటే మంచి ఆస్తులు సంపాదించుకోవడం కానీ,
లేకపోతే పేరు ప్రఖ్యాతలు మనకి ఎప్పుడు వస్తాయి? మనకి ఏం లేని పరిస్థితిలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి, డబ్బులున్నప్పుడు వస్తాయా? ఆ! ఎప్పుడొస్తాయి? డబ్బున్నప్పుడు మనకేమొస్తది? పేరు ప్రఖ్యాతలు వస్తాయి గదా! బాగా డబ్బున్నప్పుడు జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం సంపాదించుకుంటున్నామో, అంటే ఈ లోకానుసారంగా జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడా? లేపోతే ఏ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు? ఈ లోకానుసారంగా మనం దేవుని జ్ఞానం ఎప్పుడైతే లోకానుసారంగా జ్ఞానం సంపాదించుకుంటే శాశ్వతం గదా! మంచిగా ఆస్తులు కూడబెట్టుకుంటాం, పొలాలు కొనుక్కుంటాం, లేపోతే ఇల్లు కొనుక్కుంటాం, కార్లు కొనుక్కుంటాం, మనకు పేరొస్తది, పలుకుబడొస్తది. ఈ లోకానుసారంగా మాత్రమే ఉంటది గదా! ఒకవేళ ఈ జ్ఞానం వల్ల సంపాదించుకున్న డబ్బు కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతుంది కదా. ఒకవేళ మనం ఏదైనా లాభంలో పెట్టుబడి పెట్టినప్పుడు మంచిగా మనకి ప్రాఫిట్ వస్తుంది, మంచిగా సంపాదించుకోవచ్చు అని ఒక దాంట్లో పెడతాం. మనము పెట్టినప్పుడు ఒకవేళ డబ్బు మనకి లాస్ అయిపోయింది అనుకోండి, పరిస్థితి ఏంది? అప్పుడు మన దగ్గరికి ఎవరైనా వస్తారా కదా? ఎవరైనా వస్తారో? ఎవరు రారు. అయితే జ్ఞానము ఇక్కడ ఏమవుతుంది? ఆశ్రయం. కొంతమంది ఆశ్రయం చేసుకుంటున్నారంట. ఇంకోటి రెండోది చూద్దాం. అసలు ఏ జ్ఞానం సంపాదించుకుంటే లాభం అంటే, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానం దాని పొందిన వారి ప్రాణమును రక్షించును. జ్ఞానం ఎవరైతే పొందుకుంటారో వాళ్ళు ఏమవుతారంట? ప్రాణాన్ని. అట్లెట్లా చదువుకుంటే మంచి జ్ఞానం కలుగుంటే మనం ప్రాణాలు రక్షించుకుంటామా? ఏమంటారంటే కొంతమంది, ఎందుకు బాగా డబ్బు ఉంటే మనకి ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉంటే డాక్టర్ల దగ్గరికి మనం డబ్బు ఇస్తే ఏమొస్తుంది మనకి? చాలామంది ఆరోగ్యం వస్తుంది అనుకుంటారు కదా. కొన్నిసార్లు రావచ్చు, కొన్నిసార్లు చేయొచ్చు డాక్టర్ వాళ్ళు, కొన్నిసార్లు చేయలేము. అసలు జ్ఞానం అంటే ఏంది? జ్ఞానం ఎట్లొస్తుంది ముఖ్యంగా అంటే, కీర్తనల కంటే సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము. మనం ఏ జ్ఞానం సంపాదించుకోవాలా? జ్ఞానం రావాలంటే మనకి ఫస్ట్ మనలో ఏముండాలా? ఈ లోకానుసారంగా జ్ఞానం మనం సంపాదించుకోవాలంటే మనం ఏం చదవాలా? చదవాలి. చదివితే మనకి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది కదా. ఈ లోకానుసారంగా మరి చదవద్దంటే చదవాలి. అయితే ముఖ్యంగా మనలో ఏ జ్ఞానం ఉండాలంటే, సామెతల గ్రంథం 9వ అధ్యాయము. జ్ఞానం మనకి ఎట్లొస్తుంది? 9వ అధ్యాయం 10వ వచనం చదువుదాం అందరం. చదవచ్చు కదా అందరికీ? చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. చెప్దామా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమున. ఇప్పుడు జ్ఞానం మనకి ఎట్లొస్తుందంట? యెహోవా యందు భయభక్తులు కదా. అంటే ఇప్పుడు ఎవరి యందు మనం భయభక్తులు కలిగి ఉండాలా కదా. మనం చిన్నప్పుడు కొన్ని విషయాలకు భయపడతాం. ఏ విషయాలకి? మన అమ్మ నాన్నలకు చిన్నప్పుడు చాలా భయపడతాం కదా. పెద్దగా అయిన తర్వాత ఇంకా అమ్మ నాన్న అంటే మనకు లెక్కే ఉండదు, మనం అసలు పట్టించుకోము. తల్లిదండ్రులు అదేం కాదు కదా. చిన్నప్పుడు ఏదైనా మనకి చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా భయంకరమైన విషయాలు, ఒకవేళ భయంకరమైన విషయాలు అనడం కంటే దయ్యం గురించి చెప్తే ఏమైపోతాం? చిన్నగా ఉన్నప్పుడు భయపడతాం కదా. అంటే మన జీవితాల్లో ఏదో ఒకటి భయం ఉంటుంది కదా. ఆ భయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు కాదు. యెహోవా యందు భక్తులు కలిగి ఉండడం వల్ల మనకి ఏమొస్తుందంట? జ్ఞానము వస్తుంది కదా. ఇప్పుడు మనకి జ్ఞానం కావాలా? మనకి ఎవరికైనా కదా. ఈ లోకంలో బ్రతకాలంటే మనకి ఏముండాలా? అవసరం లేదక్క, దేవుడు ఒక్కడు ఉండడం అవసరం లేదు. డబ్బు ఉంటే చాలామంది డబ్బు ఉంటే చాలా అనుకున్నారు. కాదు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఏ విషయంలో జ్ఞానం వస్తుంది? దేవుని విషయంలో నువ్వు ఎట్లా ఉండాలో నీకేమొస్తుంది? దేవుడు నీకు జ్ఞానాన్ని కలగజేస్తాడు. దేవుని పట్ల నువ్వు భక్తి ఎట్లా చేయాలో, భయం ఎట్లా కలిగి ఉండాలో దేవుడు ఏం చేస్తాడు? మనకు జ్ఞానం కావాలంటే ముఖ్యంగా మనలో ఫస్ట్ ఏముండాలా? దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు. మనకి రెండు ఉండేవాళ్ళు చేతులు ఎత్తండి. నాకు దేవుడు అంటే భయము ఉంది, భక్తి ఉంది కదా. ఈ రెండు ఉన్నాయా? మన గుండెల మీద చేసుకుందాం. మందిరంలో ఉంది కదా. కొంతమందికి ఎట్లుంటుందంటే దేవుడు అంటే భయం ఒక్కటే ఉంటుంది. ఎట్లాంటి భయం ఉంటుంది? దేవుడు పాపం చేస్తే నన్ను అదే నరకంలోకి పాడేస్తాడు. అయితే భయంతో కూడా ఆ భయం ఉండకూడదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఎందుకు మనం భయం కలిగి ఉంటాం కదా. ఆ భయం ఎట్లా ఆడుతుంటుంది? చాలామంది పెళ్ళిళ్ళు అయినాయి. మీ బిడ్డలు ఉంటారు కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినాయి చాలామందికి. ఎట్లాంటి తల్లిదండ్రులు అంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు ఎట్లా భయం ఉంటారంటే, మిమ్మల్ని వస్తే దాక్కోవడం కానీ అట్లా ఏమన్నా ఉంటుందా? ఏ విషయంలో ఏమైనా తప్పు చేస్తే కదా. ఇప్పుడు దేవుని యందు మనం భయం ఎట్లా కలిగి ఉండాలంటే, ప్రతిదానికి ఆ భయం కాదు, ప్రేమతో కూడిన భయము ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక.
ప్రేమతో కూడిన భయం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నువ్వు ఏదైనా పాపం చేస్తావు కదా, నీకు ఆలోచనలో కూడా ఏదైనా పాపం వస్తుంది కదా, నువ్వు తలంపుల్లో కూడా ఏదైనా చేస్తావు కదా, నువ్వు మాటల విషయంలో ఏదైనా మాట్లాడతావు కదా, నీకు ఎప్పుడైతే ప్రేమతో కూడిన భయం ఉంటే ఏమవుతుందంటే దేవుడు బాధపడతాడేమో. ఇట్లా ఆలోచనలు ఎవరైనా వస్తున్నారను ఇట్లా ఆలోచన ఎవరికైనా ఉన్నాయనుకోండి, వాళ్ళకంటే దేవుడు అంటే చాలా ఇష్టం కదా. నీకు దేవుడు అంటే ఇష్టం ఎప్పుడు వస్తుంది అంటే, నువ్వు హృదయపూర్వకంగా దేవుడిని ఏం చేయాలా, నేను ఎప్పుడైతే వాక్యంలో ఉండడం, దేవుడు నన్ను ఎన్నుకోవడం, కొన్ని పరిస్థితుల ద్వారా అది చెప్పాలంటే చాలా ఉంది, నేను చెప్పలేను. అయితే ఎప్పుడైతే నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకున్నానో, నా జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాను. నేను ఏది మాట్లాడినా, ఏది చూసినా, నా తలంపు ఏది ఆలోచించినా, నేను ఏది మాట్లాడినా ప్రవ్వా అది నీ కోసమే, నేను అంతకు మించి నా దేవుని పెట్టకూడదని నాకు మనసులో ఒక ఆశ. నేను ఏదన్నా ఇప్పుడు ఆలోచనల ద్వారా మనకు చాలా చాలా ఆలోచనలు వస్తాయి కదా, చాలా వస్తాయి. మనం కొన్ని బయటికి తెలుస్తాయి, కొన్ని ఆలోచన మనకు మాత్రం తెలుస్తాయి. అయితే లోపల ఉండేటి కూడా దేవుడు ఏం చేస్తాడు, చూస్తాడు కదా. నెబుకద్నెజరు లోపల గర్వం కలిగి ఉంటేనే చూస్తున్నాడు దేవుడు, బయట కలిగి ఉంటే చూడలే. కాబట్టి మన పై రూపాన్ని కాదు దేవుడు చూసేది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మన లోపల ఆలోచనలు చూస్తాడు. అందుకే హృదయం అనేది ఎట్లా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. వాక్య గ్రంథంలో ఏముంటుందంటే, పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని ఏ విషయంలో బాగా కనిపిస్తాం, బయటికి మనం బాగా ఉంటాం తెలుసా, అది హైట్, వెయిట్, మన కలరు, ఇంకా మాట్లాడే విధానము అన్నీ బాగానే ఉంటాయి. కాదు, మనం లోపల ఎట్లా ఉన్నామనేది దేవుడు ఏం చేస్తాడు, లోపల ఉండే దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు, తీర్పులోని తెస్తాడు కదా. బయటికి ఉండే దాన్ని బట్టి దేవుడు తీర్పులోని రారు. మనం వేరే ఉంటాం, లోపల ఒకలా ఉంటాం, బయట వద్దు, అట్లా ఉండకూడదు. అది అట్లా ఉండడం వల్ల ఏమంటాడు దేవుడు అంటే వేషధారణ అంటాడు. వేషలకైనా దేవుడు పరలోకం ఇస్తాడంట, కానీ వేషధారణ, ఇప్పుడు వేషాలంటే పాపాత్ముల, లేకపోతే వేషధారణ అంటే పాపాత్ముల చెప్పండి, మీరే చెప్పండి. వేషతనం చేస్తే పాపమా, వేషధారణ? మనం మాట్లాడుకుందాం, ఈ రెండిట్లో ఏది పాపం? వేషలు కదా. దేవుడు ఏమంటాడంటే, ఒక దైవ సేవకుడు చెప్తాడు, వేషలైన దేవుడు ఏం చేస్తాడంట, క్షమిస్తాడంట. వేషధారణ ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి అట్లా మనం ఎప్పుడు ఉండకూడదు. మన 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 జీవితం ఎట్లుండాలంటే లోపల ఒకలా, బయటికి లోపల ఏమైతే ఉందో బయటికి కూడా. ఒకవేళ మనకు కొన్నిసార్లు కొన్ని లోటుపాట్లు వస్తాయి, కొన్ని మనం సరిగా ఉండలేము. అయితే దేవుని కృప సహాయం, బైబిల్లో ఏముంటుందంటే ధైర్యంతో కృపాసనం యుద్ధకు రావాలన్నమాట. ధైర్యంతో ఎక్కడికి రావాలా, దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏం చేస్తాడు, మన ఆలోచనలు మారుస్తాడు, మన తలంపులు మారుస్తాడు, మనం ఎట్లుండాలో మారుస్తాడు. నిన్ను చూస్తే ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యేలాగా చేస్తాడు. మన జీవితంలో అట్లే ఉండాలా కదా. మనల్ని చూస్తే నన్ను చూస్తే మిమ్మల్ని చూస్తే వాళ్ళలాగా బ్రతకాలి అనిపించేలా మనం బ్రతకాలి కదా. మన జీవితం అంతేనా? అట్లా కాదు. ఏమనుకుంటారంటే కొంచెం బాగా సంపాదించుకుంటే వాళ్ళలా ఉండాలని కోరుకుంటారు కదా. కొంచెం బాగా ఆస్తిపాస్తులు ఎక్కువ ఉండేసరికి వాళ్ళలాగా ఉండాలి, మంచిదే కదా. దేవుడు సంపాదించుకోవద్దని ఏం చెప్పడు, బాగా మనం ఉండాలి. అయితే భక్తి విషయంలో కూడా మనం ఎట్లుండాలా, భయం విషయంలో ఎట్లుండాలా, ప్రేమతో కూడిన భయం ఉన్నప్పుడు దేవునికి మనం ఏది పాపం చేయలేం కదా. ఆ ప్రేమ ఎప్పుడు వస్తుంది, ఆ ప్రేమతో కూడిన భయం ఎప్పుడు వస్తుంది అంటే, దేవుణ్ణి మనం ఎప్పుడైతే హృదయంలో, మన హృదయ సింహాసనం మీద ఎవరు ఉండాలా కదా. మనుషులని అసలు ఎంత మాత్రం ప్రేమించవద్దు. ఒకవేళ భర్తను కానీ భార్యను కానీ ఫస్ట్ ఎవరు ఉండాలా, దేవుడు తర్వాత ఎవరైనా కానీ కదా. మనం అట్లా దేవునికి ఎప్పుడైతే మనం స్థానం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మురిసిపోతాడు కదా. ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లల హృదయంలో తండ్రి స్థానమే ఉండాలి కదా. పక్కల తండ్రి, నాకు వాళ్ళ అంకుల్ అంటే ఇష్టం అంటే ఎట్లుంటుంది తల్లిదండ్రులకి, రా నాన్న ముద్దు పెట్టుకుంటే ఎట్లా నువ్వు అని పిలుస్తారా, ఏమంటారు కదా. ఎందుకంటే నీ కడుపులో నుంచి వచ్చినారు కాబట్టి నిన్ను ప్రేమించాలి కదా. మనమందరం ఎవరము కదా. మనం ప్రేమతో కూడిన భయం ఉండాలి, భక్తి ఉండాలా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఏమొస్తుంది, మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల జ్ఞానం కావాలి కదా. అందరికీ ఎంతమందికి కావాలి, జ్ఞానం కావాలి కదా. ఈ లోకానుసారంగా కానీ ఆత్మీయంగా కానీ జ్ఞానం కలిగి ఉండాలంటే ఫస్ట్ ఎవరి పట్ల మనము భక్తి కలిగి ఉండాలా. లోకానుసారంగా రాజకీయ నాయకులు భయపడతాం, పోలీసులకి భయపడతాం, ఏం తప్పు చేసినప్పుడు భయపడతాం, దొంగతనం చేసినప్పుడు భయపడతాం, లేకపోతే ఏదన్నా చాటులు చెప్పినప్పుడు భయపడతాం, ఇవన్నీ దాంట్లో భయపడతాం కదా. తప్పు చేసినప్పుడు అది అనుభవించడం అది రైటే. కానీ మనము దేవుని ఎందు ఎట్లుండాలంటే ప్రేమతో కూడిన భయం ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఎట్లా చేయాలా, మన స్థితి ఏదైనా కానీ ఎట్లుండాలంటే భక్తి విషయంలో ఏమి రాజీ పడకూడదు. మన జీవితంలో రోజంతట్లో మనకి ఎన్ని గంటల సమయం ఉంది,
ఎన్ని గంటలన్నా ఉండండిలేండి, మాకెందుకు కదా. మనం ఎంత బిజీగా ఉన్నామంటే చాలా బిజీ. ఇప్పుడు నేను జాబ్కి వెళ్తున్నా కాబట్టి అసలు టైం అనేది దొరకట్లే. ఇంకా పురుషులకైతే మామూలుగా ఉండదు కదా. పాపం పొద్దున ఎప్పుడు పోతారు, ఇంకెప్పుడు వస్తారు, ఇంకా చేస్తూనే 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 ఉంటారు కదా. 24 గంటలు మనకు టైం ఉంటుంది. ఆ 24 గంటల్లో నువ్వు భక్తి దేవుని కోసం చేస్తున్నావా? ఎంతసేపులో ఉండని మన శరీర పోషణ కోసమేనా? మరి ఎట్లా మీరు మరి ఎట్లా చెప్తున్నారు శరీర పోషణ చేసుకోవద్దంటే చేసుకోవాలా? మళ్ళీ తర్వాత దాని దాని టైంలో 24 గంటల్లో ఒక 2 గంటలన్నా దేవునికి సమయం కేటాయిస్తున్నారా? 24 గంటలు దశమ భాగం దేవునికి టైము 2 గంటల 45 నిమిషాలంట. ఎవరైనా గడుపుతున్నారా? ఎవరైనా గడుపుతున్నారా? కదా, గడపాలి కదా. దేవుని మహిమ కలుగును గాక. మనం రోజంతట్లో దేవునికి కూడా కదా మనం దశమ భాగాలు తీస్తాం కదా. దశమ భాగాలు తీస్తాం, కానుకలు తీస్తాం, అన్నీ తీస్తాం. కానీ అంతకంటే టైం అనేది మనం ఎవరికి కేటాయించాలా? ఎవరికి? రోజంతట్లో 24 గంటలు కదా మన పనులు అన్నీ చేసుకుంటాం. కానీ 24 గంటలు 2 గంటల సేపు అయినా నేను ఎంత కష్టమైనా నేను ఖచ్చితంగా మాత్రం నా దేవునికి నేను ఖచ్చితంగా ఒకవేళ ఆ రోజు అలసిపోయింటే తప్ప ఉండదు. కానీ మ్యాక్సిమం అయితే దేవుని కృపను బట్టి అయితే నేను ట్రై చేస్తా. మనకి ఎంత బిజీ అయినా ఉండని దేవునితో గడపడం మాత్రం మనం ఏం చేయకూడదు. మరి ఎట్లా గడపాలక్క అంటే వాక్యం చదువుకోవాలా. చదువు వచ్చిన వాళ్ళైతే ఏం చేయాలా? భక్తి విషయంలో మనం ఏం చేయకూడదు. నీకు దేవుడి ప్రేమ తెలియాలంటే, నీకు జ్ఞానం రావాలంటే భయం ఉండాలి. ఇంకోటి ఏముండాలా? భక్తి ఉండాలి. భక్తి రావాలంటే మనం దేవునితో ఏం చేయాలా? సహవాసం చేయాలా. దేవుని దగ్గర కూర్చోవాలి కదా. కూర్చుంటేనే తప్ప మన బ్రతుకులు మారవు. ఆదివారం వస్తే అది మారుతా అనుకుంటున్నారు. కాదు కాదు కదా. ఇప్పుడు వారానికి ఒకసారి భోజనం చేసేవాళ్ళు చేయొద్దండి. రోజుకి 4 సార్లు తినేవాళ్ళు, 3 సార్లు తినేవాళ్ళు తింటాం. అందరూ తింటాం కదా. మంచిది ఆరోగ్యం. ఇప్పుడు శారీరకంగా బాగానే తింటున్నాం, మరి ఆత్మీయంగా కదా. దేవుడు ఎంత బాధపడుతుంటాడా, లేకపోతే సంతోషపడుతుంటాడా, ఏడుస్తుంటాడా? ఒక 2 గంటలైనా దేవుని సమయం కేటాయిస్తున్నా అంటే కదా దేవుడు ఎందుకో మాట్లాడుతున్నాడు మరి కదా. దేవుడిని సరిదిద్దుకుందాం. ఏదైనా వాక్యం ఇక్కడ నుంచి దేవుడు చెప్తున్నప్పుడు ఏం చేయాలంటే హృదయం మార్చుకోవాలి కదా. వీళ్ళేం చెప్పేది, ఆడపిల్ల చెప్తే నాకేం అవసరం, అట్లా వద్దు కదా. అట్లా అట్లా మాట్లాడితే మన బ్రతుకులేమి ఏం బాగుండవు కదా. అట్లా ఎప్పుడు అట్లా అనకూడదు. ఎవరైతే ఒక చిన్న కానీ పెద్ద కానీ ఏం చేయాలో ఫస్ట్ మా నాన్నలో నేను ఒకటి చూసిన, వయసుని అయితే చూడడు కానీ చాలామంది వయసుని చూస్తారు కదా. వీళ్ళకి ఏం అనుభవం ఉంది, వీళ్ళు చెప్తే ఇనేది ఏముంది అట్లా చూస్తాడు. కానీ మా నాన్న చిన్నప్పటి నుంచి ఒకవేళ మేము చెప్తే వింటున్నాడు అనుకుంటున్నారేమో. ఇంతకుముందు కూడా ఎవరు చెప్పినా కూడా వినేవాళ్ళు. తెలుసా మీకు అందరికీ? తెలుసా లేదా? కాబట్టి మనిషిని ఎప్పుడు చూడకూడదు. నాకు మా నాన్న అదే గుర్తొస్తుంది. అంత వయసు అయినా కూడా ఇప్పుడు 60 సంవత్సరాలు ఉంటాయి. మేము చెప్తే వినేది అవసరం ఏమీ లేదు కదా. మనకి ఒక మాదిరిగా ఉన్నాడు. అట్లా ఏముండదు, వీళ్ళు చెప్పేది ఏముంది అనేది అట్లా వింటారు. ఎందుకు అట్లా ఉంటారంటే అపవాది వినుకోకుండా మనల్ని ఏం చేస్తుంది. మనకి అది గుర్తుండాలంటే మనలో ఫస్ట్ ఏముండాలా? దేవుని దగ్గర కూర్చోవాలా. భక్తిలో ఏం చేయాలా అనుకుంటే నాకు కూడా ఎంత పెద్ద వయసు వచ్చినా కూడా ఎవరైనా మళ్ళీ ఆత్మచేత వాళ్ళు మంచి సాక్ష్యం కలిగి ఉండే వాళ్ళైతే నేను ఖచ్చితంగా వింటానని నేను కూడా ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా కదా. ఎవరు చెప్పినా ఏం చేయాలి? ఫస్ట్ మనం బ్రతుకులు మారడానికి ఎవరు చెప్తే ఏంది అంటే మళ్ళీ వ్యక్తిగతంగా సరిగా లేకుండా వాక్యం చెప్తే అదేమీ ఫలించదు కదా. ఎవరైతే ఆత్మీయంగా వాళ్ళ జీవితాలు బాగుండి చెప్పినారనుకోండి, వాళ్ళ మాటల్ని హృదయంలోనికి వెళ్తున్నాయి అనుకోండి, ఎవరు మాట్లాడుతున్నట్లు. కాబట్టి భక్తి విషయంలో మనం ఎట్లుండాలా? ఏమి రాజీ పడాలా పడవద్దా చెప్పండి కదా. ప్రార్థన విషయంలో కూడా మనం రాజీ పడకూడదు కదా. ఇట్లా ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనకి ఏమొస్తుంది? ఒకరే చెప్తున్నారు, ఇంత చెప్తున్నా నేను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఏమొస్తుంది? ఎందుకు అంత అడుగుతున్నానంటే ఊగి ఇనేలాగా ఉంటారు కదా. ఇక్కడ చెప్పబడుతున్న మాటలు నిరర్ధకం కాకూడదని నాకు ఆశ. మనసులోనికి వెళ్ళాలి ఖచ్చితంగా. బ్రతుకులు మారాలి కదా. మన బ్రతుకు మారితే దేవునికి సంతోషం కదా. దేవునితో ఎప్పుడైతే మాటలు విన్నప్పుడు దేవుడు మనకు దగ్గరగా వస్తాడు కదా. మన దేవుని మాటలు ఎప్పుడైతే మనకు దూరంగా ఉంటాయో దేవుడు మన దగ్గరికి నీ దగ్గర రావాలంటే దేవుడు నువ్వేం చేయాలా? దేవుని మాటలు తప్ప వేరే ఆప్షన్ లేదు. దేవుని మాటలు చెప్పిన తర్వాత విని విడిచిపెడితే అది మరి ప్రయోజనం ఉండదు. ఏం చేయాలా? ఏం చెప్తున్నాడు దేవుడు అది ఖచ్చితంగా వినాలి. ఇప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనకి ఏమొస్తుంది? ఇది ఒకటి చెప్పి ముగించుకుందాం. ప్రసంగి గ్రంథము అదే 7వ అధ్యాయము 12వ వచనం.
అయితే జ్ఞానం దాని పొందిన వారి ప్రాణమును, జ్ఞానం అంటే ఏమనుకున్నాం మనము చెప్పండి? జ్ఞానం అంటే ఏమనుకున్నాం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానం అనుకున్నాము. జ్ఞానం దాన్ని పొందిన వారి అంటే ఎవరైతే జ్ఞానం సంపాదించుకుంటారో వాళ్ళ ప్రాణాన్ని ఏం చేస్తారంట? ఇప్పుడు ఇంట్లో అందరూ ఉంటారు కదా, ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు వస్తే పిల్లలకు కూడా రక్షణ వస్తుందా? వాళ్ళు రక్షించుకుంటారా? కాదు కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? జ్ఞానం దాన్ని పొందిన వారి అంటే తల్లిగా నువ్వు పొందుకుంటే జ్ఞానం నువ్వు ఏమైతావు? నీ ప్రాణాన్ని నువ్వు ఒక్కడివే రక్షించుకుంటావు. ఇప్పుడు నీ కొడుకు ఇంట్లోని మారి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల జ్ఞానం సంపాదించుకుంటే ఎవరికి లాభము? ఊకే అంటున్నారు అంతే, ఇట్లా తల ఊపుతున్నారు అంతే. ఎవరికి లాభము కదా? ఎవరికి లాభం? మనమే. అంటే జ్ఞానానికి ఒక్కొక్కరికి ఇది అందరికీ కాదు కదా. ఎవరైతే జ్ఞానం సంపాదించుకుంటారో, భర్త బాగా ఉన్నాడు అనుకోండి భయభక్తులు కలిగి, ఆయన ఏం చేస్తాడు? తన ప్రాణాన్ని మాత్రమే. ఇప్పుడు భార్య కూడా తన జ్ఞానాన్ని సంపాదించుకొని దాని ప్రకారం నడుచుకుంటే ఏం కాపాడుకుంటుంది? తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది కదా. అంటే ఇది ఒక్కరికి సంబంధించింది కదా. అయితే ఇంట్లో యెహోవా యందు భయభక్తులు కలిగి అందరూ ఉండాలి, కానీ ఎవరైతే దేవునిలో బలంగా ఉంటారో, ఎవరైతే దేవుని దగ్గరగా ఉంటారో తన ప్రాణాన్ని ఏం చేస్తారు? ఎక్కడ రక్షించుకుంటారంటే పాతాళం నుంచి మన ప్రాణాన్ని ఏం చేసుకుంటాం? మనము రక్షించుకుంటాం. ఇప్పుడు మనం అందరం మందిరానికి ఎందుకు వస్తున్నామంటే అక్క చెప్తుమా, ఆదివారం కదా దేవుడు పెట్టినాడు కదా, అందుకే వస్తున్నాక. ఒకవేళ ఆదివారం దేవుడు పెట్టలేదనుకో, అప్పుడు కూడా అసలు రామంటే రాము. ఇప్పుడు మళ్ళీ సార్ కూడా ఇప్పుడు 3 గంటలకు అని చెప్పినారు కదక్క, అందుకనే వస్తున్నాం కదా. అట్లా కాదు, సార్ మీద కాదు కానీ దేవుడి మీద ప్రేమతో ఎక్కడ రావాలా? వ్యక్తి మీద ప్రేమతో వచ్చినారనుకోండి, అది సరైన భక్తి. నీకు మనసులో ఉండి నీకు వస్తే అప్పుడు ఏమవుతుందంటే మన ప్రాణాన్ని ఏం చేసుకుంటాం? మనము రక్షించుకుంటాం. ఎక్కడి నుంచి కదా? భయంకరమైన ఒక రోజు వస్తుంది కదా. ఆ భయంకరమైన ఉగ్రత దినం దగ్గర నుంచి మనం తప్పింపబడాలంటే మనం ఏం చేయాలా? జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఎట్లొస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వస్తుంది కదా. మనం ప్రాణాన్ని రక్షించుకోవాలంటే ఖచ్చితంగా అది ఉండాలి. కింద లాభం అని ఉంది, దాన్ని చదవండి. లాభం మనకి ఎప్పుడు వస్తుంది? జ్ఞానం వలన కలుగు లాభం. లాభం ఎప్పుడు వస్తుంది మనకి? ఇప్పుడు ఏసైని నమ్ముకుంటే మనకు లాభమా నష్టమా? ఏం లాభమో అసలు మా జీవితంలో అసలు ఏసైని నమ్మిన కాడ నుంచి చెప్పాలా, నష్టాలు. లాభం ఏమో కొన్ని రోజులు బాగుంటున్నాము, ఎక్కువ మా జీవితంలో నష్టాలే ఉంటున్నాయి అనుకుంటారు కదా. కాదు, దేవుడు నష్టాలు కూడా ఎందుకు అనుమతిస్తాడు? ఎందుకన్నా అనుమతించుకొని మాకేమనుకుంటున్నారా? కాదు, నష్టాలు కూడా దేవుడు ఎందుకు అనుమతిస్తాడంటే లాభాల బాటలో మనం వెళ్తున్నాం అనుకోండి, దేవుణ్ణి పట్టించుకోం కదా. అందుకని దేవుడు మన జీవితంలో అనారోగ్య పరిస్థితులు కానీ, నష్టాలు కానీ, ఇంకా మన జీవితంలో ఏదైనా కానీ, ఒకవేళ ఇంట్లో ప్రాణం కానీ దేవుడు అనుమతించిన అనుకోండి, దాని వెనకాల ఏముంటుంది? దేవుని పిల్లల పక్షాన ఒకవేళ దేవుని యందు భయభక్తులు లేకుండా లోకానుసారంగా వాళ్ళది పక్కకు వదిలిపెట్టండి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతుంటారో వాళ్ళ జీవితంలో దేవునికి ఆనుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో ఏది జరిగినా, ఒకవేళ కీడు జరిగినా దాన్ని ఏం చేస్తాడు? దేవుడు మేలు చేస్తాడు కదా. ఈ చిన్ని మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేయను గాక. ఒక చిన్న పాట పాడుకుందామా? నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదం. ఇది ఒక చిన్న కోరస్ పాడుకుని మనం కీర్తి నా నోట ఒకసారి లేండి. నేనెల్లప్పుడు యెహోవాను లేయండి ఒకసారి. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికి. అందరూ చప్పట్లు కొడదాము, ఊకుండా కూడా చప్పట్లు కొట్టండి. తన చిత్తము వంచితే గట్టి కొట్టాలి చప్పట్లు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను,
స్తుతించుట మానను. మన జీవితంలో ఏం జరిగినా ఏం చేయాలా? ఏం చేయాలా? స్తుతించేవారుగా ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడా తండ్రి, గొప్ప దేవాని ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి